చైనా మిజైల్స్ నాసి రకము అని యుఎస్ ఇంటెలిజెన్స్ ఒక నివేదికను వెల్లడించడం జరిగింది. అండ్ ముఖ్య నాయకులు చైనాలో ఎవరైతే మార్చేస్తున్నారో ఫారిన్ మినిస్టర్ దగ్గరికి వాళ్ళ మేజర్ పెద్ద పెద్ద నాయకులందరినీ మార్చివేయడానికి కారణాల్లో ఒకటిగా ఖచ్చితంగా ఈ చైనా మిజైల్స్ నాసిరకంగా ఉండడము, దాన్ని సరిగ్గా దుర్వినియోగం చేస్తున్నట్టుగా అక్కడ ఇండియన్ మన పిఎల్ఏకి సంబంధించినటువంటి వర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని బహిర్గతం చేయడము, వాటికి సంబంధించిన అంశాల గురించే యుఎస్ ఇంటెలిజెన్స్ నివేదిక స్పష్టం చేస్తుంది. దాని గురించి మీరేం చెప్తారు? అండ్ రీసెంట్గా లియూ హే ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ చైనా, ఆయన కూడా ఇప్పుడు మిస్సింగ్ అయ్యాడు. ఈ మిస్సింగ్ జాబితా మామూలుగా అయితే ఆయా దేశాల్లో సామాన్య పౌరులు మిస్ అవ్వడము ఇట్లాంటివి చూస్తుంటాం, కానీ అక్కడ ఏందో మరి నాకు అర్థం కాదు. పెద్ద పెద్ద ప్రభుత్వంలోని కీలకమైన పాత్ర వహిస్తున్నటువంటి వాళ్ళే మిస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈయన వంతైంది, మాజీ వైస్ ప్రెసిడెంటే ఇప్పుడు మిస్ అయినట్టుగా తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్షుడిగా యుఎస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనే మేజర్ నెగోషియేషన్స్ అన్ని చైనాతో ట్రేడ్కి సంబంధించి ఆయనే చేశారు అనేది కూడా తెలుస్తున్న విషయం. సో ఈ రెండు పరిణామాల గురించి విశ్లేషిస్తారా? ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, టైవాన్ మీద వీళ్ళు ఏదో ఒక దాడి చేసేటువంటి ప్రమాదం ఉంది అని. ఇప్పుడు అమెరికన్ ఇంటెలిజెన్స్ మనకేం చెప్తోందంటే వాళ్ళకంత సీన్ లేదు, చైనా నిజంగా టైవాన్ మీద అటాక్ చేసేటువంటి కెపాసిటీ లేదు. వాళ్ళ యొక్క మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, రాకెట్ ఫోర్స్ అంటారు వాళ్ళు, ఆ రాకెట్ ఫోర్స్ చాలా కరప్షన్ లో కూరుకుపోయింది. కాబట్టి వాళ్ళు గతంలో చేసినటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో చాలా నాసిరకమైనటువంటి చేశాయి. చాలా మిసైల్స్ లో నీళ్లు నింపారు వీళ్ళు, ఫ్యూయల్ కూడా లేదు. ఫ్యూయల్ నింపిన వాటిలో కూడా ఫ్యూయల్ వీళ్ళు తీసేసి వాళ్ళ ట్రక్కులకి వాటికి వీటికి కాచుకోవడానికి దానికి దీనికి వాడుకున్నారు వాళ్ళు. ఎందుకంటే సెంట్రల్ సప్లై నుంచి వాళ్ళకి తక్కువ వచ్చింది కాబట్టి మిసైల్స్ లో ఉన్నటువంటి ఫ్యూయల్ ను వాడేసుకున్నారు వాళ్ళు. కాబట్టి నిజంగా ఈ రోజు అంటూ యుద్ధం వస్తే కనుక వాళ్ళ మిసైల్స్ తయారుగా లేవు అని వీళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి, అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు. అందుకనే మనకు లీ షాంగ్ ఫూని కావచ్చు, చింగ్ గాంగ్ ని కావచ్చు, లేదా రాకెట్ ఫోర్సెస్ లో ఉన్నటువంటి కంప్లీట్ టాప్ బ్రాస్ మొత్తం తీసేయడం కావచ్చు. వాళ్ళు ఎక్కడ పోయారో తెలియదు. ఇన్ఫాక్ట్ చింగాంగ్ చనిపోయి ఉండొచ్చు అని కూడా అంటున్నారు చాలా మంది. ఆయన చాలా తక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళందరినీ కూడాను లీ షాంగ్ ఫూ కావచ్చు, లీ షాంగ్ ఫూకు వ్యతిరేకంగా ఆల్రెడీ అమెరికా శాంక్షన్స్ వేసింది. ఇతను టిబెట్ లోను షింజియాంగ్ లో అందరినీ చిత్రవదలు చేశాడు అని చెప్పి అతని మీద శాంక్షన్స్ ఉన్నాయి. అయినా అతన్ని డిఫెన్స్ మినిస్టర్ చేశాడు. అటువంటి వ్యక్తిని కూడా తీసేయడము అంటే తన ఆంతరంగిక కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులను అతను ఎత్తికి తీసుకొచ్చి పెట్టినటువంటి వ్యక్తులను కూడా అతను తీసేశాడు. అంటే ఇంకా మరి ఎవరిని నమ్ముతాడు? అతనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళనైతే ఎప్పుడో ఎలిమినేట్ చేశాడు కంప్లీట్ గా. కానీ అతని దగ్గరగా అతను చాలా క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తులను కూడా అతను ఈరోజు డిస్మిస్ చేయడము, వాళ్ళు ఏమయ్యారో తెలియదు, బతుకున్నారో చనిపోయారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు. దానికి కారణం ఏంటంటే ఈ రాకెట్ ఫోర్స్ లో చాలా కరప్షన్ వల్ల వాళ్ళ రాకెట్స్ ఎందుకు పనికిరాని జస్ట్ బొమ్మలే డమ్మీలే అని చెప్పి ఈరోజు తెలుస్తాం. ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళతోటి ట్రేడ్ నెగోసియేషన్స్ చేసినటువంటి వ్యక్తి షీ జిన్పింగ్ స్వయాన నాకు చాలా ఆప్తుడు, ఆంతరింగికుడు, నాకు పెద్ద సహాయం ఉన్నటువంటి పెద్ద శక్తి అని చెప్పి అభివర్ణించినటువంటి వ్యక్తి ఈరోజు అతన్ని కూడా ఈరోజు మాయం చేశారంటే అతనికి ఎంత భయం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. షీ జిన్పింగ్ ఎవరు తన చుట్టుపక్కల ఉన్న ప్రతి వ్యక్తి కూడాను తనని ఏదో చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి భయంలో ఉన్నాడు. ఆ ఆలోచన దృక్పథంతో ఎవరు అతని ముందర తాళట్లేదు. ఎవరిని పెట్టినా కానీ కొద్ది రోజుల్లోనే అతన్ని తీసేయడమో చంపేయడం లాంటివి జరుగుతున్నాయి. ఇది ఎంతో కాలం జరగదు, ఎప్పుడో ఒకప్పుడు అతని మీద రివోల్ట్ రావడం సహజము. దీంతో ఏమైందంటే ఆ పిఎల్ఏ కావచ్చు లేదా వాళ్ళ మేజర్ పాలసీ మేకింగ్ బాడీస్ అన్నిట్లో కూడాను ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు, శక్తి లేనటువంటి వాళ్ళు, ఏమీ సబ్జెక్ట్ తెలియనటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఎలాగైతే రాకెట్ ఫోర్సెస్ లో నేవీ అతన్ని తీసుకొచ్చి పెట్టారు. నేవీ అతనికి రాకెట్ ఫోర్స్కి ఏంటి సంబంధం? అతన్ని తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి ఇటువంటివన్నీ చేయడం వల్ల వాళ్ళ పిఎల్ఏ కానీ వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ ఇవన్నీ కూడాను, నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ, వాటికి ఉన్నటువంటి శక్తి గణనీయంగా క్షీణించింది. నిజంగా వాళ్ళు ఎవరితోటి యుద్ధం చెయ్యలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నారు అని అర్థమవుతుంది. ప్లస్ వాళ్ళ ఎకానమీ కుదేలవుతున్నప్పుడు ఉన్న పైసల్ని తీసుకెళ్లి వాళ్ళు హౌతీలకు ఇవ్వడము, ఇరాన్కి ఇవ్వడము, హిజ్బుల్లాకి ఇవ్వడం లాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. దీంతో నిజంగా టైవాన్ని ఈరోజు అటాక్ చేయగలిగినటువంటి కెపాసిటీ చైనాకు లేదు అని అమెరికన్ థింక్ ట్యాంక్స్, అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు
నిర్ణయించాయి. అలాగే భారతదేశం కూడా, మనకు కూడా బహుశా వాళ్ళు పెద్ద ఎత్తున మనల్ని ఏం అటాక్ చేయలేరు. సరే, వాళ్ళు ఉన్నారు, మనము ఉన్నాము, అక్కడ ఎదురుగా ఉన్నాము, ఒక విధమైనటువంటి స్తంభన ఉన్నది అక్కడ. తప్పితే వాళ్ళు నిజంగా మన మీద ఎటువంటి దాడి చేసేటువంటి కెపాసిటీ ఈరోజు లేదు అని చెప్పి అందరూ చెప్తున్నారు. సరే, ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ బహుశా మన లీడర్షిప్ ఎలక్షన్లో బిజీగా ఉన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న ఘటనలు చేసే ప్రయత్నం చేయొచ్చేమో, కానీ దాన్ని తిప్పికొట్టడానికి మనం సర్వసన్నద్ధంగా ఉన్నాము. అమెరికన్ ఇంటెలిజెన్స్ మన దగ్గర ఉన్నది, మన ఓన్ ఇంటెలిజెన్స్ ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా గణనీయంగా మనం అక్కడ పెంచుకున్నాము. కాబట్టి దాన్ని ఈజీగా మనం తిప్పికొట్టచ్చు. సో చైనా అన్నది అందరూ భయపడేంత పెద్ద భూతమేం కాదు, పెద్ద డ్రాగన్ ఏం కాదు. అది ఈ రోజు లోపల బయట ఎంత ప్రగల్భాలు పలుకుతున్నారో అంత లోపల అంత వాళ్ళు కుళ్ళిపోయినటువంటి వ్యవస్థ అక్కడ ఉన్నది అని మనకు అర్థమవుతుంది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.